మరోసారి చర్చకు చంద్రబాబు రాజకీయ చాణక్యం. కోర్టు తీర్పు ప్రకారం రాజకీయ కార్యక్రమాలకు దూరం. తెలంగాణలో నిశ్శబ్దంగా రాజకీయ ప్రణాళికలు. ఏపీలో జనసేనతో బహిరంగ పొత్తు. టీఎస్లో కాంగ్రెస్కు రహస్య సహకారం. కాంగ్రెస్ విజయం కోసం పనిచేస్తూ తన మార్కు చూపించే ప్రయత్నం. తెలంగాణ ఎన్నికల వేళ చంద్రబాబు మాస్టర్ ప్లాన్. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వ్యవహరించకుండానే పెద్ద స్కెచ్. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్ అంటూ ప్రచారం. కాంగ్రెస్ పార్టీలోకి కీలక మాజీ టీడీపీ, తాజా బీఆర్ఎస్ నాయకులు. ఎన్డీఏతో సత్సంబంధాల కోసం జనసేన. ఇండియా కూటమికి కాంగ్రెస్తో రహస్య మిత్రత్వం. తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీ ఎన్నికలపై ఫోకస్. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించటమే టార్గెట్. కర్ణాటక, తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్పై కాంగ్రెస్ నజర్. తెలంగాణ ఫలితాల ఆధారంగా ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీపై క్లారిటీ. చదరంగంలో వేసే ప్రతి అడుగు ప్రత్యర్థి వేసే 3 అడుగులను ఊహించి వేస్తేనే గెలుపు సాధ్యమవుతుంది. అలాంటిది రాజకీయ చదరంగం ఆడే నాయకులు ఇంకెన్ని విధాలుగా ఆలోచించి అడుగులు వేస్తే విజయం తన వశమవుతుందో తెలిసుండాలి. ఇలాంటి చాణక్యం ప్రదర్శించటంలో చంద్రబాబుది అందవేసిన చెయ్యి. అందుకే 4 దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని మరీ నిల్చున్నారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని చేపట్టింది మొదలు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి దేశ ప్రధానిని, రాష్ట్రపతిని సైతం సూచించే స్థాయికి చేరుకున్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. సంక్షోభాలను విజయవంతంగా రూపుమాపారు. అవకాశాలను అందిపుచ్చుకున్నారు. సవాళ్లను స్వీకరించారు. గెలుపు దరి చేరేదాకా అలుపెరుగని యోధుడై ఎదురించి పోరాడారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెతకు సరికొత్త అర్థం చెప్తూ తను ఉన్న పార్టీ సంక్షోభ సమయంలో తెలివైన నిర్ణయం తీసుకుని ఆ పార్టీని హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఎదిగారు. పొత్తు రాజకీయాల వేళ దేశ రాజకీయాల్లోనూ తనదైన మార్కు ప్రదర్శించి ఎన్డీఏకు కన్వీనర్గా ఆ కూటమి తీసుకునే నిర్ణయాల వెనుక మాస్టర్ మైండ్గా మారారు. ఆ తర్వాత తను సాధించిన అన్ని విజయాలు ఇక చరిత్రగా మారిపోయేలా, చరిత్రగా మిగిలిపోయేలా వ్యవహరించారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలకు మరో 4 నెలల సమయం ఉంది. దీంతో ప్రస్తుత ఎన్నికలను ఉపయోగించుకుని రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవసరమైన కసరత్తును చంద్రబాబు ప్రారంభించారు. 2 రాష్ట్రాల్లోని అధికార పీఠాలను తనకు అనుకూలంగా ఉండేలా చూసుకోవటమే కాదు, జాతీయ రాజకీయాల్లో సైతం తన పాత్ర ఉండాలనే ఇక్కడి పరిస్థితులు తన చెప్పు చేతుల్లో ఉండేలా ప్రణాళిక రచిస్తున్నారు. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఓ స్కామ్ జరిగిందని, దీని వెనుక చంద్రబాబు ఉన్నారనే ఓ ఫిర్యాదుతో అరెస్టు చేశారు. 52 రోజుల పాటు జైల్లో పెట్టారు. 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో ఈ అరెస్టుకు వ్యతిరేకంగా ఎన్నో నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దేశ విదేశాల్లో సైతం నిరసన వ్యక్తం చేసి బాబుకి తమ సపోర్టు తెలియజేశారు. 70 ఏళ్ల చంద్రబాబుని అరెస్టు చేసిన తీరుపై అసహనంతో పాటు సింపతి కూడా ప్రజల్లో వచ్చింది. ఈ సందర్భంలో తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తే తమ బలం మిగిలిన పార్టీలకు తెలిసేదని నాయకులు భావించారు. దీనికి తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే సందర్భంలోనే టీడీపీ పొత్తు కన్ఫర్మ్ చేశారు. ఇక ఇద్దరూ కలిసి తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగి తమ విశ్వరూపం చూపిస్తారని కొందరు భావించారు. కానీ వీటన్నింటికీ భిన్నంగా తెలంగాణ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకుంది. జనసేన ఎన్డీఏ భాగస్వామి పక్షమైన బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2గా విడిపోయిన సందర్భంలో 2 రాష్ట్రాల్లో ఫ్రెండ్లీ ప్రభుత్వాలు ఉంటే మంచిదని ప్రజలందరూ అనుకున్నారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, బాబుకి గతంలో సహచరుడు అయిన కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ అధికారంలోకి రావటం మంచి పరిణామంగా భావించారు. చంద్రబాబు డైరెక్షన్లో 2 ప్రభుత్వాలు నడుస్తాయని విశ్లేషకులు సైతం భావించారు. అయితే దీనికి విరుద్ధంగా కేసీఆర్ టీడీపీ పార్టీని ఖాళీ చేశారు. కీలక నేతలందరికీ గులాబీ కండువాలు కప్పి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇక ఓటుకు నోటు కేసుతో ఈ పరిస్థితి మరో మలుపు తీసుకుంది. అప్పటిదాకా అంతంత మాత్రంగా ఉన్న 2 అధినాయకుల సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అప్పుడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగి రేవంత్ రెడ్డి ద్వారా ఈ కార్యక్రమానికి తెరతీయటంతో కేసీఆర్ దీన్ని మరింత సీరియస్గా తీసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి మకాం మార్చి అక్కడి రాజకీయాలతో బిజీ అయిపోయారు. 2018 ఎన్నికలకు ముందు చంద్రబాబు తన రాజకీయ చతురతను మరోసారి చూపించారు. తన అనుంగ శిష్యుడైన
రేవంత్ రెడ్డిని 2017లోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేలా చేశారు. అప్పటికే ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపీ బయటికి వచ్చి తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో జాతీయ స్థాయిలో జట్టు కట్టింది. ఈ పొత్తు కేవలం తెలంగాణ ఎన్నికల కోసం మాత్రమే అనే స్పష్టత ప్రజలకు ఇచ్చారు. ఏపీలో ఎలాంటి పొత్తు లేకుండానే ఎన్నికలకు వెళ్లారు. 2018లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అందులో చంద్రబాబు కూడా భాగమయ్యేలా ప్రణాళికలు రచించారు. 2019 ఎన్నికల్లో మరోసారి ఏపీలో చంద్రబాబు సీఎం అయితే 2 రాష్ట్రాలపై తన పెత్తనం చెల్లుబాటయ్యే అవకాశాలను కల్పించుకున్నారు. కానీ ఇక్కడ కథ అడ్డం తిరిగింది. 2018 తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు పొత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇక 2019 ఎన్నికల్లోనూ టీడీపీ ఏపీలో భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ 2 ప్లాన్స్ బెడిసి కొట్టడంతో 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు బీజేపీలో చేరిపోయారు. ఆ సందర్భంలో చంద్రబాబు అలా వెళ్లిన కీలక నాయకుల నిర్ణయంపై సైలెంట్గా ఉండటంతో ఇదంతా చంద్రబాబు ప్లాన్లో భాగమే అని అందరూ భావించారు. ఇక 2014 ఎన్నికల సమయంలో తమతో పొత్తులో ఉన్న జనసేన కూడా ఎన్డీఏలో తిరిగి చేరిపోయింది. అప్పటి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్లు తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు 2023లో మరోసారి తెలంగాణ ఎన్నికలొచ్చేశాయి. దీంతో చంద్రబాబు మరోసారి తన రాజకీయ యుక్తులను ప్రదర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి అని అందరూ భావిస్తున్న వేళ తెలంగాణలో టీడీపీ పోటీ చేసినా సాధించే ఓట్లు, సీట్లు కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన పార్టీ క్యాడర్కి కీలకమైన లీడర్లకు ఓ మెసేజ్ పంపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఆ పార్టీ గెలుపుకి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అయితే ఇవేవీ బహిరంగంగా జరగట్లేదు. కానీ టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసే సందర్భంలో చేసిన వ్యాఖ్యలను గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇక అంతర్గతంగా ఇదే సమాచారం కార్యకర్తలకు ఇచ్చిన విషయం కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. దీనికి తోడు పచ్చ కండువాలతో కాంగ్రెస్ ప్రచారంలో కనిపిస్తున్న కార్యకర్తలు, పార్టీలు మారుతున్న నేతల ప్రసంగాలు సైతం ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణ ఎన్నికల్లో ఏపీలోని టీడీపీ మిత్రపక్షమైన జనసేన బీజేపీతో కలిసి బరిలోకి దిగుతోంది. బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని ప్రకటించే సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ను, కాంగ్రెస్ను పల్లెత్తు మాటనకుండా బీజేపీని, ప్రధాని మోడీని పొగిడి పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్నా ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఏ ప్రచారంలో పాల్గొనలేదు. బీజేపీని అధికారంలోకి తీసుకురమ్మను, బీజేపీకి కనీసం తన అభ్యర్థికి ఓట్లు వేయమని ప్రజలను కోరుతూ వీడియో కూడా రిలీజ్ చేయలేదు. దీన్ని బట్టి చూస్తే జనసేన ఈ ఎన్నికలను ఎంత సీరియస్గా తీసుకుందో అర్థమైపోతుంది. అయితే ఇదంతా చంద్రబాబు వ్యూహంలో భాగమే అని చెప్పేవారు లేకపోలేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కేంద్రంలో అధికారంలోకి వచ్చే సూచనలు కనిపించట్లేదు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే జనసేన ద్వారా రాయబారం నడిపి తనకెలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ పంథా ఎంచుకున్నారనే విశ్లేషణ వినిపిస్తోంది. చంద్రబాబు రాజకీయ చాణక్యంతో అన్ని పార్టీలకు తనే వ్యూహకర్తలా వ్యవహరిస్తున్నట్టు అర్థమవుతోంది. ఓవైపు కోర్టు తీర్పు వల్ల ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదు, బహిరంగంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. ఇక ఆరోగ్య కారణాల దృష్ట్యా అంతకు ముందున్నంత యాక్టివ్గా తిరిగే పరిస్థితి లేదు. దీంతో ఇంటికే పరిమితమైన చంద్రబాబు అన్నింటినీ చక్కబెడుతున్నారని తెలుస్తోంది. ఓవైపు ఆంధ్రప్రదేశ్లో తన పార్టీని అధికారంలోకి రావడానికి అవసరమైన కసరత్తు చేస్తూనే తెలంగాణలో తనకు అనుకూలమైన ప్రభుత్వం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న హైదరాబాద్తో బాబుకు ఉన్న అనుబంధం విడదీయరానిది. ఇక తన ఆస్తులు, వ్యాపారాలు కూడా తెలంగాణతో ముడిపడి ఉన్నాయి. అందుకే ఇక్కడి ప్రభుత్వంతో సత్సంబంధాలు అంతే కీలకంగా మారాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ అయితేనే చంద్రబాబుకు మంచిది. తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలంటే ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేనకు తోడు బీజేపీ సహకారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వైసీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. బీజేపీ, టీడీపీ కూటమితో కలవకపోయినా వారే సొంతంగా బరిలోకి దిగుతారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఏపీ ఎన్నికల్లో యాక్టివ్గా మార్చడం ద్వారా వైసీపీ ఓటు బ్యాంకులో చీలిక తేవాలనే ప్రణాళికను చంద్రబాబు ఇప్పటి నుంచే అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీకి ట్రాన్స్ఫర్ అయిన ఓటు బ్యాంకు దాదాపు కాంగ్రెస్ పార్టీదే. 2019 ఎన్నికల సందర్భంలో పొలిటికల్ ఈక్వేషన్స్తో సంబంధం లేకుండా ప్రజలు వైసీపీకి ఓటేశారు. ఈ కారణంగానే 151 సీట్లతో ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ సొంతమైంది. కానీ ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుంది.
అలాగే గతంలో పార్టీలకు సంబంధం లేకుండా పడ్డ ఓట్లన్నీ తిరిగి తమ అభిమాన నాయకులకు వెళ్లిపోతాయి. ఇక్కడే చంద్రబాబు తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించారు. జనసేన ద్వారా ప్రభుత్వ ఓటు చీలకుండా ఉండాలంటే విపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేయాలని ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ కలిసి రాని పక్షంలో కాంగ్రెస్ సహా కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అలా కాకుండా బీజేపీనే టీడీపీ పొత్తు కన్ఫర్మ్ చేస్తే కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయటం ద్వారా వైసీపీ కౌంట్ చేసుకుంటున్న కొంత ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అదేవిధంగా తెలంగాణలో ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లోనూ ఆ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మార్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంలో బీజేపీతో వైసీపీకి ఉన్న మిత్రబంధాన్ని వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి బలహీనతల కారణంగానే ప్రత్యేక హోదా, రైల్వే జోన్ లాంటి కేంద్ర హామీలను సాధించడంలో విఫలమయ్యారనే ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభిస్తారు. ఇక రాష్ట్ర విభజనతో తప్పు చేసిన ప్రత్యేక హోదా, పోలవరానికి జాతీయ హోదా లాంటి మరెన్నో అంశాల ద్వారా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించామని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. మరోసారి అవకాశమిచ్చి అధికారంలో కూర్చోబెడితే ప్రత్యేక హోదాపై మొదటి సంతకం లాంటి హామీలు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ వెనకాడకపోవచ్చు. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను కాంగ్రెస్ మరోసారి ఓన్ చేసుకుని ఆ ఓటు బ్యాంకుపై కన్నేసే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో ఇస్తున్న గ్యారంటీలకు తోడు మరిన్ని జోడించి సామాన్య ప్రజలను సైతం తమ వైపుకు తిప్పుకునేలా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తుంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ బంధంపై ఇంకా స్పష్టత లేకపోయినా తెలంగాణ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు అది కాని ఓ కొలిక్కి వస్తే అప్పుడు కాంగ్రెస్ చేతికి మరిన్ని అస్త్రాలు దొరుకుతాయి. వీటన్నింటినీ చంద్రబాబు తనకు అనుకూలంగా సంధించే అవకాశం ఉంది. అలా టీడీపీకి మంచి ఫలితాలొచ్చే అవకాశాలను క్రియేట్ చేసుకుంటున్నారు. చంద్రబాబు చాణక్యంతో పార్టీలన్నీ పునరాలోచనలో పడ్డాయని చెప్పొచ్చు. ఇక వీటన్నింటినీ ఛేదించి తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎలా నెగ్గుకొస్తాయో చూడాలి.